కాంగ్రెస్ ప్రభుత్వము 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చింది. వచ్చిన వెంటనే కమిషన్ల పేరు మీద కాలయాపన చేస్తుంది. కాళేశ్వరం కమిషను, కరెంటు మీద కమిషను, ఈకార్ఎస్ మీద కమిషను, ఇంకో దాని మీద కమిషన్లు వేసి కాలయాపన చేస్తుంది తప్పించి ఇక్కడ ఏం పరిపాలన జరుగుతలేదని స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకు అంటున్నామంటే ఈరోజు కాళేశ్వరం అంటే ఒక ప్రాసెస్, అదంతా ఒకటి కాదు కదా. సో ఈరోజు మేడిగడ్డలో ఉన్న 2 పిల్లర్లు కూలితే పర్రవాస్తే ఆ 2 పిల్లర్లను 3 సంవత్సరాలు అయినా నువ్వు రిపేర్ చేయకుండా ఈరోజు కాలయాపన చేసుకుంటూ కాళేశ్వరం కూలిపోయింది, కాళేశ్వరం కాలిపోయింది, కాళేశ్వరం కొట్టుకపోయింది అన్నావు కదా. ఈరోజు మరి మల్లన్న సాగర్కు నీళ్ళు ఎట్లా వస్తాయి? ఈరోజు గంధమల్ల ప్రాజెక్ట్ కాడ పోయి నువ్వు ఓపెన్ చేసినావు కదా, గంధమల్ల ప్రాజెక్టుకు నీళ్ళు ఎట్లా వస్తాయి? అంటే కాళేశ్వరం అనే దాని మీద ఒక కమిషన్ వేసి కాలయాపన చేస్తున్నావు ఒకటి. రెండోది కమిషన్, గోష్ కమిషన్ ఏం చెప్తుంది? నువ్వేం మాట్లాడుతున్నావు? ఈరోజు సుప్రీంకోర్టు స్పష్టంగా హైకోర్టే చెప్పేసింది కదా, నువ్వు కమిషన్ రిపోర్ట్ ఆధారంగా ఎట్లాంటి చర్యలు తీసుకోవద్దని కాంగ్రెస్ పార్టీకి ఒక చెంప చెల్లుమనే తీర్పు ఈరోజు వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల మీద, ఇచ్చిన గ్యారంటీల మీద, వారంటీల మీద పనిచేయాలి తప్ప ఈ కాలయాపన చేసుకుంటూ పరిపాలన చేస్తే మాత్రం ప్రజలు క్షమించరు. ఇంకోటి, ఈరోజు నీకు మల్లన్న సాగర్ నుంచి 20 టీఎంసీలు 30 టీఎంసీలు హైదరాబాద్ తీసుకొస్తా అంటున్నావు. ఎక్కడి నుంచి వస్తాయి మల్లన్న సాగర్కు? కాళేశ్వరం నుంచి రావాలి కదా. కాళేశ్వరం అంటే ఏంటిది? మేడిగడ్డ, సుందిల్లా, ఇది గోయింగ్ అన్నది పెద్ద ప్రాజెక్ట్. దీన్ని తీసుకుపోయి నువ్వు మేడిగడ్డ కన్స్ట్రక్ట్ చేసి ఆ 2 పిల్లర్లు తీసుకుపోయి ఈ 2 సంవత్సరాలు కూడా నువ్వు రిపేర్ చేయకుండా కాలయాపన చేస్తున్నామంటే స్పష్టంగా అర్థమవుతుంది. నువ్వు కమిషన్ల పేరు మీద, నువ్వు ఇంకో దాని పేరు మీద నువ్వు ఏం చేసినా తెలంగాణ సమాజాన్ని మోసం చేస్తున్నామని స్పష్టంగా అర్థమవుతుంది. ఇది కోర్టు, అల్టిమేట్గా కోర్టే ఈరోజు ఏం తీర్పిచ్చిందో కాంగ్రెస్ పార్టీకి చెప్ప చెల్లమన్నట్టు అయింది. కాబట్టి ఇప్పటికైనా ఈరోజు ఆ 2 పిల్లర్లు ఏవైతే పర్రబాసినాయో 4 సిమెంట్ బత్తాలు, 4 ఇసుక బత్తాలు, 4 మేస్త్రీలను తీసుకుపోయి రిపేర్ చేసి తెలంగాణ ప్రజలకు నీళ్లు కావాలా, నీళ్ళ కోసం మేము పోరాటం చేసినారు. ఇంకో విషయం ఏమంటున్నంటే ఈరోజు మూసీ నదిని సుందరీకరణ చేస్తా, నేను గోదావరి నీళ్ళు తీసుకొచ్చి పోస్తాను. గోదావరి నీళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తావు? ఫ్రమ్ ద కాళేశ్వరం, మేడిగడ్డ, సుందిల్లా ఏదైతే ఉందో, ఎల్లంపల్లి, మల్లన్న సాగర్ అక్కడి నుంచే రావాలి కదా. అంటే ఇంత స్పష్టంగా ఉన్న అర్థమైనా కూడా ఈరోజు ఓన్లీ పరిపాలన చేతగాక కమిషన్ల పేరు మీద నువ్వు కాలయాపన చేస్తున్నావు. అదేవిధంగా డిక్టేటర్షిప్ పాలిటిక్స్ చేస్తున్నావు. అంటే నేను చెప్పిందే వేదము, నేను చెప్పిందే జరగాలి. ఇదన్నిటికి కూడా ఈరోజు హైకోర్టు స్పష్టంగా కాంగ్రెస్ పార్టీని చెంప చెల్లుమనే తీర్పు ఇచ్చింది.